జంక్షన్ జామ్ అయిపోయింది. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పెట్రోల్ పట్టించుకునేందుకు ఏకంగా వాటర్ క్యాన్లు తీసుకురావడంతో అంతా విస్తుపోయారు. వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. రవాణా వాహనాల డ్రైవర్లు సమ్మెలోకి వెళ్తారనే ప్రచారంతో ప్రైవేటు వాహనదారులు తీవ్ర ఆందోళన పడ్డారు. సామాన్యులకు చుక్కలు కనిపించాయి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం రాత్రి నుంచి పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లదాఖ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్లయితే బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అయితే నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన వల్ల కొత్తవారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు భారీగా క్యూ కట్టారు. పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందనే భావనలో పలు బంకుల యజమానులు పెట్రోల్, డీజిల్ ఫుల్ స్టాక్ చేయించుకోలేదు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని ఒక్కసారిగా వాహనదారులు బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల బంకుల యజమానులు నో స్టాక్ బోర్డ్స్ పెడుతున్నారు. ప్రమాదవశాత్తు ఒక వ్యక్తిని ఢీకొట్టినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలి. అలాంటి డ్రైవర్పై భారతీయ న్యాయ సంహిత నిబంధన ప్రకారం కఠిన చర్యలు ఉండవని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. బీఎన్ఎస్ ప్రకారం సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించకుండా తప్పించుకుంటే జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుందని తెలిపారు. హిట్ అండ్ రన్ కేసుల సదుపాయం కేవలం డ్రైవర్లు తప్పించుకోవడానికి ప్రయత్నించే వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని మాధాపూర్, జూబ్లీహిల్స్, నాచారం, మల్లాపూర్ బంకుల్లో వాహనదారులు పెట్రోల్ కోసం బారులు తీరారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం నుంచి ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కట్టారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.